సినిమా సినిమా అది కాదే నెక్స్ట్ రోజు ఏంటంటే మన సినిమా మళ్ళీ సినిమా తీద్దామని ఫిక్స్ అయ్యాడు. వాడు పక్కన ఉన్నవాడు పెద్ద అసిస్టెంట్ డైరెక్టర్, కొంచెం సిన్సియర్ వర్కర్. అంతకుమించి అతనికి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదనుకోండి. వీళ్ళు ప్లాన్ చేస్తున్న సినిమాకి ఆడిషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే చూడండి. సార్, మొన్న దుప్పట్లో దారుణాలని డాక్యుమెంటరీ తీశారు కదా, ఇప్పుడు అసలు మీరు ఏ సబ్జెక్ట్ మీద సినిమా తీద్దాం అనుకుంటున్నారు? హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను. ఒక స్పీసీస్, ఒక బేసిక్ ఇన్స్టింక్ట్, ఆల్మోస్ట్ అలాంటి ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను. మొత్తం హీరోయినే సినిమా అంతా. ఎక్సలెంట్ ఐడియా సార్, ఎక్సలెంట్ ఐడియా సార్. అసలు ఇలాంటి సినిమా తీస్తే సూపర్ సార్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు, నేను పెట్టేస్తాను సార్, నేనే పెట్టేస్తాను. మీలాంటి ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేసినంత కాలం మాలాంటి డైరెక్టర్ ఎంతమంది పుట్టుకుంటూ వస్తుంటారు. ఎందుకు ఇలాంటి వాళ్ళు పుడతారో అలాంటి వాళ్ళు చచ్చిపోతారు. సరే సార్, అసలు సినిమా టైటిల్ ఏంటి? యాక్చువల్లీ ఇది టూ పార్ట్స్ సార్. అంటే రామ్ గోపాల్ వర్మ రాజచరిత్ర పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఆల్మోస్ట్ అలాగే. టైటిల్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ టైటిల్ ఎంటర్ అయిపోతాం, మరి రాత్రి టైటిల్, సెకండ్ పార్ట్ టైటిల్ తెల్లారితే ముగ్గురు. లొకేషన్ ఏంటి సార్? లొకేషన్ రాజమండ్రి కంపల్సరీ దగ్గర మౌంట్ ఎవరెస్ట్ సెట్ అయ్యా, దాని మీద ఒక ఇల్లు అయ్యా, ఒక సింగిల్ బెడ్రూమ్, అదే సెట్. సార్, మౌంట్ ఎవరెస్ట్ సెట్ సార్? మీరు ఏమైనా మనిషి కొనశేఖరా? రాజమండ్రిలో మౌంట్ ఎవరెస్ట్ సెట్ చేస్తారు అసలు? సార్, అది మీరు అంటున్నారు సార్. మౌంట్ ఎవరెస్ట్ మీద రాత్రి ఇద్దరు ఉంటే తెల్లారేటప్పటికి మూడోడు ఎక్కడి నుంచి వస్తారు సార్? అసలు ఎవరు ఎక్కుతారు సార్ మౌంట్ ఎవరెస్ట్? అసలు ఎక్కడ ఉంది సార్ లాజిక్? ఉంది సార్, మీరు మైండ్ నుండి మాట్లాడుతున్నారు సార్. అసలు జనాలు పిచ్చోదయ్యా, లాజిక్ చూడరు. తెల్లారితే మూడో చూస్తారు, అదే కాన్సెప్ట్. అదే మన సినిమా ట్విస్ట్. మూడో సెకండ్ పార్ట్ పిక్చర్లో చూస్తారు, అదే ట్విస్ట్. సూపర్ ప్రొడ్యూసర్, సూపర్ సార్, నిజంగా సూపర్. అసలు ఇలాంటి లో బడ్జెట్ సినిమా తీయాలి కానీ 2 పాటలు ఎందుకు సార్? ఒక 5-6 పాటలు తీసేయచ్చు మనం. కానీ తెల్లారితే ముగ్గురు, మధ్యాహ్నానికి 4, సాయంత్రానికి 5 అలా చేస్తూనే ఉండదు సార్. చేస్తే 6 పార్ట్స్ కొట్టేద్దాం. ఏమండి, లో బడ్జెట్ అంటున్నాడు, ఇది మౌంట్ ఎవరెస్ట్ సెట్ మిస్ అయ్యాడు. ఎలా లో బడ్జెట్ అవుతుందండి ఇది? సర్లేదు, ఆడిషన్స్కి జనాలు వచ్చినట్టున్నారు, పిలవమంటారా? మనకి మెయిన్గా ఒక హీరో, ఒక హీరోయిన్ సార్. అంటే హీరోయిన్ మూవీ హీరోయిన్ ఉంటుంది కదా, కంగారు పడండి. ఒక హీరోయిన్, ఒక కమెడియన్, ఒక విలన్ కావాలి. ఎంతమంది వచ్చారు ఆడిషన్స్కి? చూసి చెప్తానండి. సార్, చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. సార్, మీరు 4 క్యారెక్టర్లు ఉన్నారు కదా, అక్కడ 4 వచ్చారండి సార్ ఆడిషన్కి. మన మూవీ గురించి తెలిసినట్టుంది. కొన్ని ఒక్కొక్కరిని ఒక కేటగిరీ పిలిచి ఆడిషన్స్ చేద్దాం సార్. నాకు తెలియగలుగుతాను, 4 క్యారెక్టర్లు ఉన్నాయి, 4 వచ్చారు. ఆడిషన్ ఎందుకు సార్ అసలు? అంటే కొంచెం ఖర్చు పెట్టి ఆఫీస్ కట్టాం కదా, అవి కూడా చేయాలి కదా. ఫస్ట్ హీరో పిల్లలు ఫస్ట్ ఎంత నాకెందుకు? ఏమయ్యా, ఆ హీరో ఎవరు? రండి, చెప్పిపోయారు పక్కన. వీడు హీరో, నేను ఉద్దేశం కేంద్రంలో ఉంటే వీడే హీరో. ఆ పాయింట్ హీరో మా బాబు గారు వస్తా చూడు. బాబా మహేష్ బాబా. సార్, నేను ఎక్కడో చూసానే. అవునయ్యా, నేను ఎక్కడో చూసినట్టు గుర్తుంది.
ఎక్కడో చూడటం ఏంటి సార్, మన ఫ్లయింగ్ స్టార్ సిహెచ్ రాజు గారు సార్. సిహెచ్ రాజా. సిహెచ్ చెక్క రాజు. మీరు అన్నది కరెక్టే. చక్కరా ఈ విషయస్ మీద వచ్చామా? మా సార్ 2 సినిమాలు చేశారు తెలుసా మీకు? అందులో లేటెస్ట్ గా గాలిగాడు మేడం హౌసింగ్ బోర్డ్. లోకల్ మూవీయా? అందులో నుంచి అసలు ఒక సీన్ తెలుసా, ఒక సినిమా హిట్ అవ్వాలంటే 2 సీన్లు చాలా అసలు. అలాంటి ఆ సినిమాలో ఎన్నో సీన్లు ఉన్నాయి. ఆ సీన్ నేను చూసాను. ఏమయ్యా సినిమా నేను చూశాను. ఏమన్నా ఒక సీన్ చెప్పు, ఒక్క సీన్ చెప్పయ్యా. ఒక సీన్ చెప్తే చూస్తారా? సరే ఈ సీన్ చెప్పు. ఒక సీన్ చెప్తాను చూడండి. ఒక 100 ఫీట్ బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకి మధ్యలో సిగరెట్ కాలుస్తూ ఆ అగ్గి పుల్లతో విలన్ చంపేస్తాడు తెలుసా? అదే సీన్ అంటే ఏమయ్యా మీ ఇల్లు గొడవలేదా? ఏమయ్యా అగ్గి పుల్లతో వెళ్ళాలో చచ్చిపోతాడయ్యా? అసలు లాజిక్ ఉందా? లాజిక్ ఏంటండి? లాజిక్ చచ్చాడండి అక్కడ. లాజిక్ లేకుండా సినిమాలో తీస్తారయ్యా. ఎవరు చూస్తారండి లాజిక్తో? లాజిక్ అనవసరం. పోనీ డైరెక్టర్ ఒకసారి ఈ స్టేజ్ మీద దూకేసి మధ్యలో సిగరెట్ వెలిగించామా ఒకసారి? అంటే ఇప్పుడు సిగరెట్ అది పెట్టి ఛాలెంజ్. ఆ ప్రొడ్యూసర్లు మనం ఏం చేయగలమా? కష్టం సార్, మనం స్మోకింగ్ చేయం కదా. మర్చిపోదు కదా, మనం స్మోకింగ్ చేయం కదా. పోనీ సార్ మనకి పెద్ద చాయిస్ లేదు, ఈ ఫ్లయింగ్ స్టార్ అనేది తీసుకోవాలి. పోలే ఆ టైటిల్ నచ్చింది, ఫ్లయింగ్ స్టార్. నువ్వు మా హీరో కాకపోతే మా సినిమా 8 ప్యాక్ డిమాండ్ చేస్తుంది నీకు. ఈ మధ్య 6 ప్యాక్ 8 ప్యాక్ కామన్ అయిపోయింది. ఈసారి 10 ప్యాక్ చూపిద్దాం అనుకుంటున్నాము. 10 ప్యాక్ సార్, 2 2 2 2 3 11 కదా సార్. 10 అంటారేంటి? సార్ అది వేరే సినిమా, ఇది వేరే సినిమా, నీకు 8 ప్యాక్ సరిపోద్ది. నువ్వు ఆగు బాబు. ఫ్లయింగ్ స్టార్ ఆ మోల్కి కూర్చోమ్మా. ఇంతకీ మీరు డేట్లో కనుక్కున్నారు? డేట్లా నా అసిస్టెంట్ డైరెక్టర్ నీకు మజిల్స్. ఏమైనా మీ ఫ్లయింగ్ స్టార్ డేట్లు కావాలా? డేట్లు ఇస్తారా మీరు? సరే అండి, ఓకే యాక్సెప్టెడ్ సినిమా. ఓకే థ్యాంక్ యూ. వెళ్ళండి మీరు. ఎవరయ్యా అక్కడ ఫ్రెండ్? సార్ కమీడియన్ ఎవడో వచ్చేది సార్, ఆ బొమ్మలు ఎవడో ఉన్నాడు. ఏంటో ఎందుకు వచ్చావు? సార్ మా ఊర్లో నన్ను అందరూ హీరోలా ఉంటారు సార్, అందుకే హీరోగా ట్రై చేద్దాం వచ్చాను. హీరో కదా? ఏమైంది? సక్సెస్ అవ్వలేదు సార్, ఏ విలన్గా ట్రై చేద్దామని వచ్చాను సార్. తెలంగాణ? ఫెయిల్ అయింది సార్. ఏ తర్వాత హీరోయిన్గా ట్రై చేద్దాం వచ్చాను. ప్రకృతి విరుద్ధంగా ఉంటుందని మానేసి. ఓ హీరోయిన్ మీద ఏమైనా ట్రై చేస్తావు కానీ మరి ఎక్కడ ఎందుకు వచ్చావయ్యా ఈ 3 కాకుండా? కాంబినేషన్ యాక్చువల్లీ ట్రై చేద్దాం. ఇందాక వరకు కమెడియన్ అవసరమే నా క్యారెక్టర్కి. నిన్ను చూసిన తర్వాత నా కమెడియన్ అవసరం అనిపిస్తుంది. ఏదో చెప్పాలా? నీకేమొచ్చు బాగా? సార్ నాకు ఏదో బాగుంది సార్. అలా కాదయ్యా, ఏమొచ్చాను కాదు, నువ్వు రెగ్యులర్గా బాగా ఏం చేస్తావు? ఫుల్ బాటిల్ తెచ్చుకుంటే తాగేస్తాను. అది మా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేస్తాడు, అది కాదమ్మా. నువ్వు సినీ ఫీల్డ్ టచ్లో బాగా బాగా ఏమొచ్చు? సార్ మ్యూజిక్ టచ్ బాగా ఉంది సార్. మ్యూజిక్ ఏంటి? మ్యూజిక్ సార్ మ్యూజిక్. ఓహో మ్యూజిక్. అదే సార్ అది. మనకి అసిస్టెంట్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొడతాడు కదా సార్ ఎప్పుడు కొడతాను సార్? ప్రొడ్యూసర్ మనం అనుకున్నాం కదా పెట్టుకుందాం. అనేసుకోవాలి కదండి, అనేసుకుంటే చేసినట్టే. ఆయన మనకు పర్లేదు, మనకు బాగా తెలుసు కదా. లేదే మ్యూజిక్ డైరెక్టర్ కాదు కానీ నాకు ఏదో ఒకటి ఇప్పించండి సార్ ప్లీజ్ ప్లీజ్. ఖాళీ ఉన్నప్పుడు బాత్రూమ్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? పాటలు రాస్తాను సార్. పాటలు రాస్తావా? అసిస్టెంట్ డైరెక్టర్ మనకి లిరిక్ రైటర్ ఉన్నాడా? లేదు సార్, ఇది అడిగించండి. నువ్వు పాటలు రాస్తావా? అవును సార్ అవును సార్. ఓకే పాట పాడు. అందరి మొగుళ్ళు పెద్దవాళ్ళని బిజినెస్ చేస్తుంటే నా మొగుడు పెద్దవాళ్ళని ఫేమస్ అయ్యాడు. ఏమో చెక్క సినిమా చేస్తాం అనుకుంటున్నావా ఇక్కడ? అవును మర్చిపోయాను అసిస్టెంట్ డైరెక్టర్ మర్చిపోయాను. అసిస్టెంట్ డైరెక్టర్
ఓరియంటెడ్ ఒక సాంగ్ రాయి, అప్పుడు నేను పెట్టుకుంటాను. నాకు 10 minutes టైం ఉంది సార్. ఆ, అంతా పూర్తి చేస్తాను. ఆ మోహన్ మీద కూర్చొని రాసుకో. రెండు తీసుకొస్తావు, మంచిగా తీసుకురా, తీసుకురా సరే. ఆ విలన్గాడు ఎవడు ఇందాటి నుంచి నేను భయపెడతాను సార్, తీసుకొస్తాను. ఏమేమి వెళ్ళాం ఇందాటి నుంచి ఓ వేస్తున్నావు కదా, పద. హైట్ ఉన్న హీరోకి ట్రై చేయొచ్చు కదా. లేదు సార్, ముందు విలన్గా అందరినీ మెప్పించు, తర్వాత హీరోగా జనాల హృదయంలో స్థానం సంపాదించు. వీలుంటే సీఎం, దాని తర్వాత దాని ఏంటది పిఎం. పిఎం, ఓకే ఓకే. నీకు ఆశలు బాగా ఎక్కువయ్యా. మనిషిని కదా సార్. ఓకే. అది విలన్కి పెట్టుకునే ముందు కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయా? విలన్కి ముఖ్యమైనది ఏంటి చెప్పండి సార్. విలన్కి చాలా ముఖ్యమైనది నువ్వు అనుకుంది కాదు, ఎక్స్ప్రెషన్. అంటే నేను ఏదో అనుకున్నాను, మీరు ఏదో చెప్పారు, కానీ బాగుంది. ఒక వైలెంట్గా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. వైలెంట్గా ఓకే. నేను మా ప్రొఫెసర్ నుంచి వైలెన్స్ అంటే ఏంటో నేను చూపిస్తాను. ఎక్స్ప్రెషన్ అయ్యా, అసలు సూపర్ ఎక్స్ప్రెషన్ లే. ఇప్పుడు కోపంగా ఉన్న పావుల ఎక్స్ప్రెషన్ ఇవ్వమ్మా. పావు కోపం అలాగే డైరెక్ట్గా సార్ డైరెక్ట్గా మీకు అసలు లాజిక్ ఉందండి సార్? పాము కామెడీగా ఉందా, కోపంగా ఉందా, దానికి మూడ్ ఉందా, మనకి ఏం తెలుస్తుంది సార్ అసలు? అందుకేనయ్యా పాము మనకి ఏం తెలుస్తుంది సార్ మనకి? అందుకనే నువ్వు 40 ఏళ్ళ నుంచి అసిస్టెంట్ నేర్చుకుంటున్నావు. జనాలు పాము పాపం ఉందా, కామెడీ ఉందా, మూడు వచ్చిందని చూడరు. వాళ్ళకి మనం చెప్పేది నమ్మేస్తే పిచ్చో జనాలు. పల్స్ క్యాచ్ చేయాలి, అలా పట్టుకుంటే పల్స్ చెప్పేయాలి. సార్ ఇలా కాదు సార్, ఈ చేత డైలాగ్ చెప్పిద్దాం. బాబు నువ్వు బాగా నచ్చావమ్మా, మంచి డైలాగ్ చెప్పు, వైలెంట్గా ఉండాలి. డైలాగ్ అలాగే. ఉషా అరుంధతి నీ మదర్ ఓకే, నన్ను సమాధిలో షిట్లో కొలబెట్టి నన్ను చంపావే, నిన్ను వదల బొమ్మాలి నీ గ్రాండ్ మదర్ అండ్ ఫాదర్. ఇదే సార్ ఇండస్ట్రీ కోరుకుంటుంది. ఏదయ్యా బాగా రొటీన్గా ఉంది. సార్ బాగా చెప్పాడు సార్. ప్రతి పక్కోడి గారు ఈ డైలాగ్ చెప్తున్నాడు. సార్ ఏంటి సార్ అంటారు? అదే సినిమాలో ఆడవాడు చెప్పేసాడు, సోను చూడ సార్ ఆ సినిమా బాగాలేదు. ఏమయ్యా ఇలా కాదు, వెరైటీగా డిఫరెంట్గా ఏమైనా డైలాగ్ చెప్పు. సరే, ఇది పెన్ అనుకున్నా, గన్ ఇది. ఇలాంటి డైలాగ్ కోసం వెయిట్ చేస్తాను. ఏమైనా డైలాగ్ 20 years బ్యాక్ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి డైలాగ్ చెప్పే హిట్ కొట్టాడు. సార్ అది 20 years బ్యాక్ సార్. అవును. మీరు రామ్ గోపాల్ అని కూడా కాదు సార్. ఎలా కొట్టారు సార్ ఇట్లా? అది కాదు, డైలాగ్ పడితే హిట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. పెన్ను కాదు గన్ను, గన్ను కాదు పెన్ను, సెకండ్ పార్ట్ లో. ఓకే, మరి ఇంకో డైలాగ్ చెప్పండి. ఫస్ట్ డైలాగ్ ఒప్పుకోవట్లేదు కానీ ఇంకొక వైలెంట్ డైలాగ్, అసలు పిచ్చెక్కిపోవాలి డైలాగ్, మెంటల్ వచ్చేది. అలాగే గట్టి కొడితే గోరింకాయలు నోట్లోకి వచ్చాయి. బాగా చేస్తున్నాం, ఎందుకు సార్ చెడగొట్టేస్తారు? సూపర్, నీకు తెలియదు సూపర్ డైలాగ్. పూరి జగన్ పంచ్ డైలాగ్ సేమ్ అలాగే ఉంటుంది. మరి నీ డైలాగ్ నువ్వే రాసుకుంటావు సార్ నుంచి, ఓకేనా? నువ్వు నా సినిమాలో వెళ్ళనయ్యా, నీకు ఎంత రెమ్యునరేషన్ కావాలి అంత, నీకు ఏ సీన్ కావాలంటే ఆ సీన్ తీసుకో, పండగ చేసుకో. రెమ్యూనరేషన్ తగ్గినా పర్లేదు కానీ దయచేసి కనీసం 2 రేప్స్ ఇంపార్టెంట్ గా హీరోయిన్ ఉండాలి. అండ్ మీ ఇష్టం దాని తర్వాత సార్. చీరలు అయిపోయింది, పైగా చాలా గ్యాప్ వచ్చింది. నేను రేప్స్ ఇలా తీసుకో, హీరోకి రెండిద్దాం, నీకు రెండిద్దాం, హీరోయిన్కి రెండిద్దాం. ఏంటి సార్, హీరోకి 2 విలన్కి 2 ఇచ్చేగా రేప్స్ ఇల్లు? ఇలా అయితే నేను చేస్తాను సార్, హీరోకి 2 నేను అవ్వలో చేస్తాను సార్. పర్లేదు సార్, రేప్స్ ఇల్లు అవ్వ నాకేం కావాలి? ప్రొడ్యూసర్ బాగు ఏంటంటే మ్యాటర్ స్క్రీన్ మీద ఆన్ చేస్తా, స్క్రీన్ అంటే నువ్వు తీసుకొచ్చి సార్ ఈ వ్యవస్థ ప్రొడ్యూసర్ మరి ఇదంటే హీరోయిన్ అంటే డబ్బులు ఇచ్చేవాడు ఆ హీరో అని, ఆ డబ్బులు ఫుల్ ఒకేసారి మన ఇద్దరం మనం చేసుకుంటాం.
అనగానే ఈ పాట వస్తుంది మ్యూజిక్ ఏమవుతుంది కదా నేను మ్యూజిక్ అని చెప్తాను నీకు విలన్ మ్యూజిక్ నెంబర్ 2 వచ్చే వచ్చే ఎలా అవుతుందా అలాగేరా నువ్వు హీరోలా రావాలి మ్యూజిక్ అది ఎలా వస్తుంది ఇది హీరో పర్సనాలిటీ అనేది హీరో ఉంటావు కానీ విలన్ కోసం ట్రై చేస్తాను మధ్య మన ట్రేడ్ మార్క్ నేను పక్కన ఉంటాను నా సీన్ అప్పుడు ఉన్నాను అంతే ఇచ్చుకో నువ్వు హీరోకి ట్రై చేయొచ్చు కదా అవును సార్ లేదు సార్ ముందు విలన్ గా జనాల హృదయంలో నిలిచి ముందు విలన్గా మెప్పించి విలన్గా జనాన్ని మెప్పించి హీరోగా జనాల గుండెల్లో నిలిచిపోయి మెల్లిగా తర్వాత సీఎం కుదిరితే పిఎం ఆ తర్వాత పిఎం